రా, చర్చకు సిద్ధం. మేము 15 మాసాల్లో ఎంత రుణమాఫీ చేశామో, 15 మాసాల్లో 21,000 కోట్లు ఇస్తే నువ్వు 10 సంవత్సరాల్లో 30,000 కోట్లు దాటలేని రుణమాఫీ. నువ్వు ఇలా రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నావు. తెలంగాణ వచ్చింది నియామక కోసం. ఎన్ని నియామకాలు చేశారు మీరు? సోయి లేదా? అప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకున్న సోయి ఎందుకు లేకుండా పోయింది? కుర్చీ ఎక్కగానే ఈ వర్గాలన్నీ మర్చిపోయిన మాట సందర్భం వాస్తవం కాదా? కుర్చీ ఎక్కే ముందు నువ్వు మాట్లాడిన మాటలన్నీ దళితుల గురించి మాట్లాడినావు, బీసీల గురించి మాట్లాడినావు, లంబాల గురించి మాట్లాడినావు, ముస్లిం గురించి మాట్లాడినావు. కుర్చీ ఎక్కినాక ఎప్పుడన్నా వాటి గురించి ఆలోచించినవా? ఇది దగా కాదా? మోసం కాదా? నువ్వు రాష్ట్ర ప్రజలకి మోసం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఒక్క మహిళల మీటింగ్కి రాలే. కారణం ఏంటి? సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో. ఉచిత బస్సుని హవేళన చేస్తూ మాట్లాడినాడు. ఇలా ప్రజలు మహిళలు బస్సును వాడుకుంటా ఉన్నారు. ఓ బహత్తర స్కీమ్ లాగా ముందుకు పోతా ఉంది. 500 రూపాయలు సిలిండర్ మీద సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. అవి తీసుకున్న మహిళ ఎవ్వరు కూడా నీ మీటింగ్కు రాలే. నీ మీటింగ్కి వచ్చింది ఎవరయ్యా అంటే విస్కీ బ్రాండ్లకు ఆశపడి వచ్చినటువంటి జనాన్ని ఉద్దేశించి నువ్వు మాట్లాడతావు. నీ తప్పులు కప్పించుకొని లేని మాటలని వాస్తవాలని మాట్లాడి మమ్మల్ని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశావు. నీ హయాంలో విద్య వైద్యం అడుగంటిపోయినటువంటి వాస్తవం కాదా? కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకి నువ్వు వెసులుబాటిచ్చి వాళ్ళు పెరిగే విధంగా దోహదపడినటువంటి మాట వాస్తవం కాదా? కోవిడ్ సమయంలో హాస్పిటల్ దోచుకున్న తీరు తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు నువ్వు సంకనాకిపిస్తే మేము ఇలా దాన్ని ప్రక్షాళన చేసి బలోపేతం చేసినట్టు సందర్భం ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. విద్యను మొత్తం అడగంటిచ్చే పరిస్థితి తీసుకొచ్చినావు. యంగ్ ఇండియా స్కూల్ పేరిట ఇలా మేము విద్యని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలా చెబుతూ పోతే నీ హయాంలో ఎవరు బాగుపడ్డారు? ఒక్కసారి చర్చకు సిద్ధమా? ప్రైవేట్ వ్యక్తులు, బడా వ్యాపారస్తులు, పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద బిల్డర్స్ తప్ప సామాన్యుడి గురించి ఎప్పుడైనా ఆలోచించినావా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టళ్ల కోసం ఆహారం, కాస్మెటిక్స్, యూనిఫామ్, సబ్బు, టూత్ బ్రష్ ఇవన్నిటి కూడా రెట్టింపు చేయడమే కాకుండా మెస్ ఛార్జీలు 40% పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 10 సంవత్సరాలు ఈ బీద పిల్లల గురించి ఒక్క రోజన్న ఒక్క క్షణమైన ఆలోచించిన పాపాన పోయినవా కేసీఆర్ గారు? ఇవాళ మీరు మీ నిర్వాహకం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సన్న బియ్యాలు నేనేదో గొప్పగా చెప్తున్నట్టు ఇప్పుడు వరి వండింది తెలంగాణలో అని. అరే లెక్కలు తీసుకొని మాట్లాడు నాయనా. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఈ సంవత్సరం వరి సాగులో దేశంలోనే మిన్నగా ఉంది తెలంగాణ. దానికి కారణం 500 రూపాయలు బోనస్గా ఇచ్చి వరిని ప్రోత్సహిస్తే ఇలా వరి ఆ స్థాయికి చేరింది. నీ హయాంలో కల్లాల మీద, వడ్ల కుప్పల మీద పడి చనిపోయినటువంటి సందర్భాలు ఇంకా తెలంగాణ రైతులు మర్చిపోలేదు కేసీఆర్ గారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం యావత్ దేశంలో 2వ స్థానంలో ఉండింది ఆత్మహత్యలో, రైతు ఆత్మహత్యల్లో. సగటున రోజుకి 2 రైతులు, 1 నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘనత నీ హయాంలో తెలంగాణలో నడిచింది. 10 ఏళ్ళు నడిచింది. అది మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ నీ కన్వాయిల మీద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావు? నలుగురుండే ప్రగతి భవన్ కట్టుకుని ఎన్ని కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశావు? నీ ఫామ్ హౌస్కు నీళ్లు మళ్లించుకొని, నీ ఫామ్ హౌస్కు రోడ్లు వేయించుకొని ఎంత ప్రజల యొక్క సొమ్ముని దుర్వినియోగం చేశావు? ఇది తెలంగాణ ప్రజలకు తెలవాలి. ప్రజలందరికీ తెలుసుకొని తెలవని ప్రజలు ఇలా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే మాట కూడా నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రజల సొత్తుని, ప్రజల సొమ్ముని నీళ్ల కంటే కూడా అద్మానంగా వాడిన నువ్వు ఇలా తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు సహించుకోరు. బీసీల గురించి మాట్లాడవు, ఎస్సీల గురించి మాట్లాడి ఏం నిర్వాహకం చేశావు? ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి
ఎవరు ఎంత జనాభా ఉందో చెప్పగలిగినటువంటి ధైర్యము సాహసము చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నువ్వు డబ్బు వృధా చేసి సకల జనుల సర్వే చేసి దాన్ని మడతపెట్టి నువ్వు నీ కొడుకు జేబులో పెట్టుకున్నారు. ఎవడి కోసం చేసావు సర్వే? అది ఎవడి సొమ్ముతో చేశావు? ప్రజల సొమ్ముతో చేసి మడతపెట్టి నీ పాకెట్లో పెట్టుకున్నటువంటి నీ తీరు ప్రజలు గ్రహించలేదా? ఇవాళ కూలర్ సర్వే చేశాం, 42% రిజర్వేషన్ ఇచ్చాం. దాని గురించి మాట్లాడలేయాలని వరంగల్ సభలో ఆ ఊసే ఎత్తలే మీరు. దళిత కోట క్లాసిఫికేషన్, సబ్ క్లాసిఫికేషన్ ఎవరు చేశారు? సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన రోజే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం, దాని తర్వాత ఇంప్లిమెంట్ చేసిన విధానం కాంగ్రెస్ పార్టీ నైజం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. నిన్న మీటింగ్లో చూసాం, చిలక నీకు తోడు ఎవరనే మాదిరిగా పాపం కవిత, ప్రజల్లో బజగోమైంది అనే మాదిరిగా హరీష్ రావు ఇద్దరు ముఖాలు వాడిపోయి ఉన్నారు. కారణం మీద అయ్యా కొడుకుల ఫోటోనే పెట్టుకున్నారు పాపం. వీళ్ళు ప్రజలు మర్చిపో, ఉద్యమకారులు మర్చిపో, కానీ కుటుంబంలో వీరిని కూడా గుర్తించలేని పరిస్థితి. నీకు వాళ్ళు కూడా సేవ చేశారు కదా. కేటీఆర్ కన్నా ముందు హరీష్ రావు నీతో ఉన్నాడు కదా. ఎవరి కోసం మీటింగ్ పెట్టారు? ఎవరి నిర్వాహకం కోసం? ఎవరి ప్రాబల్యం కోసం? ఇంకా కుటుంబ తపన తప్ప ప్రజల గోడు పట్టనే పట్టదు. ప్రజల గోడ పట్టే నాయకుడు అయితే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రజల్ని ఎప్పుడన్నా మంచి చెర్లు అడిగిన పాపన పోతా ఉన్నాడా? ఇలా మేము ఫ్యూచర్ సిటీ కడితే నీ కడుపు మంట, RRR రింగ్ కడితే నీ కడుపు మంట. నువ్వు హరీష్ రావు కిషన్ రెడ్డితో మిలాఖతై వీడికి నిధులు ఆపుతారు. రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు చంద్రశేఖరరావు కిషన్ రెడ్డి మైత్రి, వారి దోస్తానా తెలియంది కాదు. ఇరువురు కలుసుకొని రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులకు మొంటికాలు వేస్తూ ఉన్నారు. వీరు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని విలన్ అంటూ ఉన్నారు. ఎక్కడ విలనో ఎవరు విలనో ప్రజలకు తెలియాల్సిన సమయం దగ్గరికి వచ్చిందనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మేము తెలంగాణ రైజింగ్, కేసీఆర్ గారు మీరు వినాల్సింది, తెలుసుకోవాల్సింది, 15 మాసాల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రైజింగ్, దళిత రైజింగ్, రైతు రైజింగ్, యువ రైజింగ్, బీసీ రైజింగ్, మహిళా రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ కోసం పనిచేస్తున్నది. 10 సంవత్సరాల కుటుంబ రైజింగ్ ప్రోగ్రాం నుండి ఈ అన్ని విధాలుగా రైజింగ్ అవుతా ఉంది. నీ పాలనలో కేసీఆర్ రైజింగ్, కేటీఆర్ రైజింగ్, కవిత రైజింగ్, హరీష్ రావు రైజింగ్ తప్ప ఇంకెవడు రైజ్ కాలే. బీదవాడికి అవకాశమే రాలే. ఈ కుటుంబాలు రైజ్ అయ్యాయి కాబట్టి ఇవాళ ఒక్కొక్కడు 10 ఇంపోర్టెడ్ కార్లు, 4 ఫామ్ హౌజులు. జనవాడలో ఉన్న ఫామ్ హౌజులు ఎవరి అండి? నేను ప్రజల్ని అడుగుతా ఉన్నా, తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. జనవాడ ఉన్న ఫామ్ హౌజులు ఎవరి? జనవాడలో ఉన్న అధిక భూములు ఎవరివి? ఒక్కసారి లెక్కలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ ఫామ్ హౌజుల కోసం జీవోలు మార్చినట్టు సందర్భం, మీ ఫామ్ హౌజుల కోసం నాలాలు మార్చినట్టు సందర్భం, మీ ఫామ్ హౌజుల కోసం రిజిస్ట్రేషన్ల కోసం అమాయకులను తన్నించి బయటకు పంపించినట్టు నైజం. ఇవన్నీ మర్చిపోయారనుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు.